అనంతపురం జిల్లా మరోసారి జాతీయ స్థాయిలో రికార్డులోకి ఎక్కనుంది. సౌర పవన బ్యాటరీ విద్యుత్తు ఉత్పత్తి చేసే దేశంలోనే తొలి హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టు కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది. 22,000 కోట్ల రూపాయల వ్యయంతో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్ కు శుక్రవారం మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. లోకేష్ పర్యటన సందర్భంగా బేతపల్లిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకునేందుకు పునరుత్పాదక సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి. టాటా పవర్, ఎన్టీపీసీ, వేదాంత, బ్రూక్ ఫీల్డ్, ఎస్ఏఈఎల్ సంస్థలు సంయుక్తంగా హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణాన్ని 2 దశల్లో నిర్మిస్తున్నాయి. దావోస్ సదస్సులో మంత్రి లోకేష్, రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. 6 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సంసిద్ధత తెలిపింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో 2,300 ఎకరాల స్థలంలో 22,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది. ప్రాజెక్టు తొలి దశలో 587 మెగావాట్ల సౌర, 250 మెగావాట్ల పవన, 415 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం రెన్యూ సంస్థ 7,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. వివిధ దశల్లో వాటిని 1,800 మెగావాట్ల సౌర విద్యుత్, 1000 మెగావాట్ల పవన విద్యుత్, 2,000 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీకి విస్తరిస్తుంది. 2019కి ముందు 777 మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేసేందుకు రెన్యూ సంస్థ అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. బేతపల్లిలో రైతుల నుంచి తీసుకున్న భూములకు ఎకరాకు ఏడాదికి 31,000 లీజ్ ఇవ్వనున్నారని, 2 ఏళ్లకు ఒకసారి 5% పెంచేలా ఒప్పందం చేసుకున్నారని ప్రభుత్వం తెలిపింది. రాబోయే 5 ఏళ్లలో 72,000 మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టుల్ని రాష్ట్రానికి తీసుకురావాలి అన్నదే లక్ష్యమని తెలిపింది. దేశంలోనే తొలిసారి ఏర్పాటు కానున్న రెన్యూ కాంప్లెక్స్ ద్వారా స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించింది.